అస్సలామలైకుం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే రంజాన్ డే 2 వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ అయితే 3కి లేచాను నేను. లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడైతే చపాతీ చేసేకి పిండి అయితే తీసుకున్నాను. అలాగే సెహరీకి ముందే అయితే నేను ఒక 2-3 గ్లాస్ వాటర్ అయితే తాగుతూ ఉన్నాను డైలీ అయితే. ఇంకా వాటర్ ముందే తాగాలి, మంచిది హెల్త్‌కి అనేసి. ఇక్కడైతే అలాగే పిండి అయితే కలిపి పెట్టేసి ఇక నేనైతే తహజ్జుద్ నమాజ్ అయితే చదువుకున్నాను. తహజ్జుద్ నమాజ్ అయిపోయాక ఇంకా నేనైతే చపాతీ చేస్తున్నాను. అలాగే పక్కన ఒక కడాయి ఉంది చూడండి. అందులో అయితే మటన్ బిర్యానీ అయితే వేడి చేశాను నేను. అది వేడి చేసి పక్కన పెట్టి ఇంకా చపాతీ అయితే చేస్తున్నాను. ఇక్కడ సెహరీ కోసం అయితే ఇంకా ఏమేమి స్పెషల్ ఉన్నాయో చూపిస్తాను మీకు. ఇక్కడ పెరుగన్నం ఉంది, ఇంకా వంకాయ కర్రీ, చికెన్ కర్రీ, బగారా రైస్, రైతా, మటన్ బిర్యానీ, ఇంకా చపాతీ అండి. ఇది సెహరీకి అయితే ఈరోజు స్పెషల్. ఇంకా మేమందరం అయితే తినేసాం, సెహరీ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను మా ఆయన ఇద్దరమే అయితే టీ తాగుతాం సెహరీ తర్వాత. ఇంకా మేమిద్దరం అయితే టీ తాగేసి ఇంకా నెక్స్ట్ నేను వెంటనే అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టేస్తానండి కిచెన్ కానీ ఇల్లంతా. మళ్ళీ మార్నింగ్ ఏం పని ఉండదు, కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అనేసి ఇంకా నేను సెహరీ అయితానే వెంటనే అజా ఇచ్చే వరకు ఈ పనులన్నీ అయితే చూసుకుంటాను నేను కిచెన్లో. ఇంకా సామాన్లన్నీ ఒక టప్కి అయితే వేసి పెట్టేశాను. అలాగే ఇంకా స్టవ్ ఫ్లోర్ ఇంకా కిచెన్ మొత్తం అయితే క్లీన్ చేసేసాను నేను. ఇది క్లీన్ చేసే వరకు సైరన్ ఇచ్చారు. అలాగే మార్నింగ్ అజా అయితే ఇచ్చేశారు. ఇంకా వీళ్ళు ముగ్గురు ఇంకా నమాజ్కి అయితే వెళ్తూ ఉన్నారు. ఇంకా నేను నమాజ్ చదువుకొని ఖురాన్ అయితే చదువుకుంటూ కూర్చోన్నాను. ఇంకా రయాన్కి అయితే ఎగ్జామ్ ఉందండి. ఇంకా ఫస్ట్ డే ఎగ్జామ్ ఆ రోజు స్టార్ట్ అయినాయి. ఇంకా వాళ్ళకన్నా ఇంకా మాకి పేరెంట్స్కే ఎక్కువ టెన్షన్ ఉంటుంది పిల్లోళ్ళకి ఎగ్జామ్స్ ఉంటే. ఇంకా అందరి ఇళ్ళల్లో అంతే. ఇక్కడైతే ఇంకా మా ఆయన ఇలాగా ఎగ్జామ్ ఉండేటప్పుడు ఖచ్చితంగా ఇంకా మా ఆయనే పిలుచుకొని వెళ్ళి వదిలేసి వస్తారు. మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి మళ్ళీ పిలుచుకొని వస్తారు. ఇంకా ఎగ్జామ్స్ టైంలో ఒక్కరికే పంపించారు. నెక్స్ట్ అయితే ఇంకా నేను వాళ్ళు వెళ్ళిపోయాక ఒక 2 అవర్స్ అయితే రెస్ట్ తీసుకున్నాను. ఇక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కొన్ని పనులు అయితే ఉన్నాయి, అవి చూసుకుంటూ ఉన్నాను నేను. ఇక్కడైతే ఇది కట్ చేయాలి డ్రెస్సు. అలాగే ఇంకా మా ఆయనకి ఇంకా సరుకులన్నీ అయిపోయాయి అని చెప్పి ఇంకా నేను సరుకులు పట్టి అయితే రాపిస్తున్నాను. ఇంకా ఇక్కడ రాపిస్తూ ఉంటే ఫోన్ వచ్చింది, పార్సల్ వచ్చింది మీకు అనేసి. ఇంకా ఏమొచ్చింది అనేది చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడైతే మొన్న ఒక వీడియోలో మీకు పెట్టాను కదా నేను. ఇంకా ఈది డబ్బులు పెట్టి ఇచ్చే స్టిక్కర్స్ అయితే వచ్చేసాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మా ఆయన అయితే అప్పుడు ఆ టైంలో నాకు ఎందుకు ఇవన్నీ ఇలాంటివి వద్దు అని చెప్పారు. కానీ ఇది చూశాక ఇంకా మా ఆయనకి బాగా నచ్చింది. ఇంకా మా ఆయన అంటున్నారు, ఇంకా డబ్బుల కన్నా ఇవి చూసి ఫుల్ హ్యాపీ అవుతారేమో పిల్లోళ్ళు ఆ రోజైతే అని చెప్పారు. ఈ స్టిక్కర్స్ అయితే 1, 2 అయితే ఇవ్వరండి. ఇంకా మినిమమ్ 10 పీసెస్ అన్నా తెప్పించుకోవాలి. ఇంకా నేనైతే ఇంకా ఇవి ఆడపిల్లలకి ఇచ్చేటివి ఒక 10 పీసెస్, అలాగే మగపిల్లలకి ఇచ్చేది ఒక 10 పీసెస్ అయితే తెప్పించుకున్నాను. ఇంకా చాలా బాగుండాయి అనేసి. ఇంకా ఇంకోసారి కూడా మీకు ఎవరికైనా కావాలంటే చెప్తూ ఉన్నాను. ద సస్తా బజార్ అనేసి ఇన్స్టాగ్రామ్ అయితే వీళ్ళది ఐడి అండి. ఒకసారి అయితే చూడండి, ఫాలో అవ్వండి. అలాగే వాళ్ళ ఫోన్ నంబర్ కూడా అయితే పెట్టారు వాళ్ళు. వాళ్ళకి ఒకసారి అయితే కాల్ చేసి ఇంకా మీకు కావాలంటే తెప్పించుకోండి. నెక్స్ట్ అయితే ఇంకా మా ఆయన అయితే బయటికి వెళ్ళారు. ఇంకా అక్కడికి వేరే పని మీద అయితే వెళ్ళింటే ఈ కడాయి అయితే చిన్నగా చాలా బాగుంది అనేసి ఇంకా ఇంటికైతే తీసుకొని వచ్చారు. ఇంకా నేనైతే ఫుల్ హ్యాపీ అండి ఈ కడాయి అయితే చూసి. ఇంకా రంజాన్ నెలలో ఏమైనా కొత్త వస్తువులు ఇంకా కిచెన్ కోసం వస్తే ఇంకా వెంటనే అయితే ఏమన్నా చేయాలి అనిపిస్తుంది. ఇంకా నేనైతే స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను అందులో ఫస్ట్. నెక్స్ట్ అయితే ఇక్కడ జుహర్కి నమాజ్ అయితే చదువుకొని ఇంకా పాలైతే పెడుతున్నాను నేను కస్టర్డ్ చేసేకి. ఇంకా పాలైతే వేడి చేసేకి పెట్టేసి ఇంకా నేనైతే ఇంకా వాటర్ బాటిల్స్ అన్నీ అయితే ఫుల్ చేసి పెడుతున్నాను. ఇఫ్తియారీ కోసం అయితే ఖచ్చితంగా చల్ల వాటర్ కావాలనిపిస్తుంది. ఈ క్యాన్ అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. ఇట్లా వాటర్ బాటిల్స్ అన్నీ అయితే ఫుల్ చేసేకి చాలా ఈజీగా ఉంటుంది అనేసి. ఇంకా ఒక ఫుల్ క్యాన్ అయితే సపరేట్‌గా అయితే తెప్పించుకుంటాను నేను. పాలు వేడి అయ్యాయి. హాఫ్ లీటర్ పాలకి ఇంకా 6 స్పూన్స్ అయితే నేను షుగర్ తీసుకున్నాను. ఇంకా స్వీట్‌నెస్ అయితే చాలా తక్కువ అయితే చేస్తాను నేను ఫాస్టింగ్ టైంలో. ఇంకా డే మొత్తం ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి ఇంకా ఇఫ్తియారీ చేశాక స్వీట్ అయితే ఎక్కువ తినకూడదండి. ఇంకా మన బాడీకి అయితే మంచిది కాదు. ఆ డే మొత్తం అయితే ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి. ఇంకా నేను జ్యూసెస్‌లో కూడా చాలా తక్కువ అయితే చక్కెర వేస్తాను.
ఇక మంచిది అంటే వాటర్ ఒకటే అండి మనకి ఇఫ్తియారీ తర్వాత అయితే ఎక్కువ తాగాల్సినది వాటరే. ఇంకా ఇక్కడైతే నేను ఇంకా కస్టర్డ్ పౌడర్ అయితే 1 టీ స్పూన్ అయితే తీసుకున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నాను ఉంటలు రాకుండా. ఇలాగా కలుపుకొని మరుగుతున్న పాల్లో అయితే వేసి కలుపుతూ ఉన్నాను. ఇది చాలా టైం పడుతుందండి. ఇలాగే కలుపుతూ ఉండాలి కొంచెంసేపుకి ఒకసారి అయితే. పాలు కూడా అయితే మంచిగా ఇలాగే కలుపుతూ ఉంటే కొంచెం కరిగిపోతుంది. మంచిగా చిక్కగా అయిపోతుంది పాలు. ఇక్కడ లో ఫ్లేమ్‌లో పెట్టి ఇలాగా వదిలేసాను చూడండి నేను మరిగేకి. ఇంకా అలాగే ఇంకా మీగడలాగా వచ్చేస్తుంది పైన. ఆ టైం వరకు అయితే మేము ఇది కలుపుతూనే ఉండాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి మా రయాన్ అయితే ఎగ్జామ్ రాసేసి వచ్చి రెస్ట్ అయితే తీసుకుంటున్నాడు. ఇంకా నేనైతే అసర్‌కి అజాన్ అయ్యే వరకు అయితే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడే అయితే అసర్‌కి నమాజ్ అయితే చదువుకున్నాను. ఇప్పుడు ఇఫ్తియారీ కోసం అయితే రెడీ చేస్తున్నాను నేను. ఇఫ్తియారీ కోసం అయితే ఇంకా ఉప్మా అయితే చేయమన్నారు. నేను ఉప్మా కోసం ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. అలాగే అప్పుడే చూసారు కదా మీరు కస్టర్డ్ చేసినది. అది బాగా చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాను. అందులో అయితే ఫ్రూట్స్ అన్నీ అయితే కట్ చేసి వేయాలి. ఆ పని అయితే మా ఫర్హాన్‌దే ఫ్రూట్స్ కట్ చేసేది. ఇంకా నమాజ్‌కి అయితే వెళ్ళాడు. ఉప్మా చేసేకి ఈ వెజిటేబుల్స్ అన్నీ అయితే కట్ చేశాను. ఇంకా ఇవి ఫ్రూట్స్ అయితే కస్టర్డ్‌లో అయితే వేసేయకండి. అవి కూడా కట్ చేయాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఉప్మా రవ్వ ఫ్రై చేస్తున్నాను ఉప్మా చేసేకి. ఇంకా ఫర్హాన్ అయితే ఇంకా నమాజ్ నుంచి వచ్చేసాడు. ఇంకా ఫ్రూట్స్ అన్నీ అయితే కట్ చేసి ఇంకా ఈ కస్టర్డ్‌లోకి అయితే వేస్తున్నాడు. ఇంకా మా ఫర్హాన్‌కి, రయాన్‌కి కస్టర్డ్ అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడు స్టాక్‌గా ఉంటుంది మా ఇంట్లో కస్టర్డ్ పౌడర్ అయితే. ఇక్కడైతే ఫర్హాన్ నన్నారి చేయమ్మా అని చెప్పాడు. ఇంకా నేనైతే సబ్జా గింజలన్నీ అయితే నానబెట్టాను. అలాగే బాదం గోంద్ కూడా అయితే నానబెట్టానండి. బాదం గోంద్ మంచిగా నానిపోయాక 1 టీ స్పూన్ అయితే 1 గ్లాస్ వాటర్‌లో వేసుకొని తాగితే ఇంకా ఫాస్టింగ్ తర్వాత మనకు చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇఫ్తియారీ తర్వాత 1 అవర్‌కి అయితే అలాగా వాటర్ తీసుకోండి. చాలా బావుంటుంది. అయితే ఇక్కడ ఇంకా మా ఆయన కోసం అయితే ఈ బాక్సెస్ రెడీ చేశాను నేను. ఇంకా హాస్పిటల్‌లోనే ఇఫ్తియారీ అయితే చేసుకుంటారు. ఇంకా మా ఆయనకి బాక్సెస్ కట్టిచ్చేసి ఇంకా హాఫ్ అన్ అవర్ ముందే ఇవన్నీ రెడీ చేసి పెట్టేసాము. నేనైతే ఖురాన్ చదువుతూ ఉన్నాను. ఇంకా మా పిల్లలు తస్బీ అలాగే ముగ్గురం దువా చేసుకున్నాము. ఇఫ్తియారీ అయితే చేసేసాము. నెక్స్ట్ అయితే ఇక్కడ సరుకులు అయితే వచ్చేసాయి చూడండి. మార్నింగ్ అయితే పట్టీ రాపిచ్చాను కదా! ఇంకా ఇప్పుడు ఇంటికైతే వచ్చేసాయి. రూహ్ అఫ్జా తెప్పిచ్చాను. అందరి ఇళ్లల్లో అయితే ఈ రంజాన్ నెలలో ఖచ్చితంగా రూహ్ అఫ్జా ఉంటుంది. ఇంకా మామూలు టైంలో అయినా డైలీ చేయరు కానీ రూహ్ అఫ్జా. ఇంకా రంజాన్ నెలలో డైలీ అయితే రూహ్ అఫ్జా ఖచ్చితంగా చేస్తారు. అలాగే ఇక్కడైతే కొంచెంసేపు అయితే స్టిచ్చింగ్ చేశాను. ఇంకా సరుకులైతే ఇంకా మార్నింగ్ టైంలో టైం ఉంటుంది కాబట్టి ఇంకా ఆ టైంలో అయితే ఆ సరుకుల పని చూసుకుంటాను నేను. నెక్స్ట్ అయితే ఇక్కడ మార్నింగ్ సెహరీ కోసం అయితే కర్రీస్ చేసుకుంటూ ఉన్నాను. ఏ కర్రీ అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీకు. ఇంకా నేనైతే వంట అయిపోయింది. ఇంకా తరావీ నమాజ్ అయితే చదువుకునేకి వెళ్తూ ఉన్నాను. ఇది అండి డే 2 రంజాన్ వ్లాగ్ అయితే. మీకు గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.